అమరావతిలో ఒక అద్భుతమైన ఆలోచన చేస్తున్నారు. ఇది ప్లాన్డ్ సిటీ కాబట్టి, అంటే ముందుగానే పక్కా ప్రణాళికతో కట్టుకుంటున్నారు కాబట్టి అందులో ఇప్పుడు మనకి ఎక్కడైనా హైదరాబాద్ రాజధాని, బెంగళూరు రాజధాని, చెన్నై రాజధాని, అక్కడంతా రోడ్ల మీద వైర్లు, కేబుల్స్ ఇవన్నీ కనబడతానే ఉంటాయి, టవర్స్ అవన్నీ కనబడతానే ఉంటాయి. అలా కాకుండా అమరావతిలో అసలు ఏది బయటకు కనబడకుండా ఉండేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. దానికి ఎంత ఖర్చు అన్నది అంచనా వేస్తున్నారు. హై టెన్షన్ విద్యుత్ వైర్లు కూడా బయట కనబడకుండా, దానివల్ల బిల్డింగ్లు కట్టుకోవడానికి ఇబ్బంది రాకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో 130 ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు అప్పట్లో 1135 ఎకరాలు కేటాయిస్తే ఆ సంస్థలో చాలా వరకు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉంటే వాటికి ఇచ్చిన స్థలాల మీదకి హెచ్టీ టవర్లు వెళ్తున్నాయి. తుళ్ళూరు రెవెన్యూ పరిధిలోని బసవరామ తారకం ఆసుపత్రికి 15 ఎకరాలను సిఆర్డీఏ ఇచ్చింది. ఆ స్థలం గుండా 220 కేవీ లైన్లు వెళ్తున్నాయి. వీటిని తొలగిస్తే కానీ పనులు ప్రారంభం లేదు. దీని మీద ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ, సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజధానిలో వివిధ ప్రాంతాల నుంచి హెచ్టీ లైన్లు వెళ్తున్నాయి. ఈ టవర్లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తున్నాయి. పనులకు అడ్డంకిగా ఉండటంతో వెంటనే తొలగించి డక్టుల గుండా హెచ్టీ లైన్లు వేసేందుకు సిఆర్డీఏ ప్రతిపాదన రూపొందించింది. తాళ్లాయిపాలెంలో 400 కేవీ సబ్స్టేషన్తో పాటు త్వరలో లింగాయపాలెం, నేలపాడులో నిర్మించబోయే 220 కేవీ ఉపకేంద్రాల నుంచి వచ్చే లైన్లను భూగర్భంలో వేసేందుకు ఇప్పటికే ఉన్న టవర్లను మార్చేందుకు మొత్తం 1600 కోట్లు అవుతుందని అంచనాలు రూపొందించారు. వీటిని మారిస్తే సిఆర్డీఏకి దాదాపు 1000 ఎకరాల భూమి మిగులుతుంది. దీన్ని ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు అన్నట్టు. అంటే హై టెన్షన్ విద్యుత్ వైర్లన్నింటినీ తీసేసి అవన్నీ భూమి కింద నుంచి వేసేటటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన. విదేశాల్లో అమలవుతుంది. కాకపోతే అది ఖర్చు ఎక్కువ, ప్లస్ ఆ అనుభవం ఉండాలి మన వాళ్ళకి. అది లేకపోతే కనుక దానికోసం మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ గుంటలు తవ్వాల్సి వస్తుంది. డక్టులు ఏర్పాటు చేయడానికి ఇది టైం తీసుకుంటుంది. టైం ఎక్కువైపోతుంది. మరి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతారా లేదా చూడాల్సి ఉంది.